ఏపీలో టీడీపీ కూటమి సూపర్ హిట్ అయింది. జూన్ 9న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 135, జనసేన పార్టీ 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకోగా ఒంటరిగా పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నందుకు ప్రధాని మోడీ, షాలను టీడీపీ అధినేత అభినందించారు. మరోవంక ప్రధాని మోడీ, షా కూడా ఏపీలో అద్భుత విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడును అభినందించారు. అందుకు ప్రతిగా టీడీపీ అధినేత కృతజ్ఞతలు తెలిపారు. సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. జనసేన పార్టీ 2 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కూటమి మొత్తం 164 స్థానాల్లో విజయం సాధించింది.